హాయ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. ఇక విషయానికి వస్తే టార్గెట్ 205 పరుగులు. అందులోనూ ఫిలిప్ సార్ట్ లాంటి ఇన్ఫామ్ బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్కు అందుబాటులో లేడు. అతని స్థానంలో యంగ్ ప్లేయర్ జాకబ్ బెతల్ మొదటి మ్యాచ్ ఆడుతున్నాడు. పైగా ప్రత్యర్థి బౌలర్లు చాలా ఫామ్లో ఉన్నాడు. కాగిసో రబాడా, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ ఇలా చెప్పుకుంటూ పోతే మంచి బౌలర్లు, రషీద్ ఖాన్ లాంటి స్పిన్నర్ కూడా వరల్డ్ క్లాస్ స్పిన్నర్ ఫామ్లో ఉన్నారు. టార్గెట్ భారీ టార్గెట్. ఇలాంటి టైంలో విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. జస్ట్ 44 బంతుల్లోనే 8 4లు 4 సిక్సర్లతో విజృంభించాడు. దేవదత్ పడికల్తో కలిసి భారీ పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశాడు విరాట్ కోహ్లీ. జస్ట్ 59 బంతుల్లోనే 115 పరుగుల మ్యాచ్ టర్నింగ్ పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశాడు. దేవదత్ పడికల్ కూడా ఈ మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఆడింది 27 బంతుల్లో 55 పరుగులు చేశాడు. 6 సిక్సర్లు, జస్ట్ 2 4లు కొట్టాడు. కానీ సిక్సర్లు అయితే 6 సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఇక విరాట్ కోహ్లీ 8 4లు 4 భారీ సిక్సర్లతో 44 బంతుల్లోనే 81 పరుగులు చేశాడు. మెయిన్ బౌలర్లు అందరినీ ఓ ఆట ఆడుకున్నాడు. ఏ ఒక్కరిని వదలలేదు. జాసన్ హోల్డర్ బౌలింగ్లో బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లతో చెలరేగిపోయాడు. కగిసో రబాడా బౌలింగ్లో అయితే ఒక 4 సిక్సర్తో విజృంభించేశాడు. అంతేకాదు రషీద్ ఖాన్ లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్ను 6 4లతో రెచ్చిపోయాడు. అంతేనా, ప్రసిద్ధ కృష్ణ వేసిన ఒక ఓవర్లో అయితే బ్యాక్ టు బ్యాక్ 4లతో కూడా పరుగులను సాధించాడు. ఇలా ఏ ఒక్క బౌలర్ని కూడా వదలలేదు. గుజరాత్ బౌలర్లు కోహ్లీ దెబ్బకు బిత్తరపోయారు. అసలు అంత భారీ లక్ష్యాన్ని కూడా ఆర్సీబీ ఈజీగా చేజింగ్ చేసిందంటే ఖచ్చితంగా అందుకు కారణం చేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీనే కారణమని 100% చెప్పవచ్చు. కోహ్లీ దెబ్బకు జీటీ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఒక మహమ్మద్ సిరాజ్ను మినహాయిస్తే రబాడా అయితే 4 ఓవర్లకు 45 పరుగులు ఇస్తే రషీద్ ఖాన్ ఏకంగా 49 పరుగులు సమర్పించుకున్నాడు. 2 వికెట్లు తీసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. సిరాజ్ కొంతలో కొంత బెటర్గా బౌలింగ్ వేశాడు. 3 ఓవర్లకు 1 వికెట్ తీసి 25 పరుగులు ఇచ్చాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ ఓవర్లోనే విరాట్ కోహ్లీ క్యాచ్ డ్రాప్ చేసి గుజరాత్ అతి పెద్ద తప్పు చేసింది. అందుకు భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. కాగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పట్ల క్రికెట్ గాడ్ సచిన్ తెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. 37 ఏళ్ల వయసులో విరాట్ కోహ్లీ 19 ఏళ్ల యువకుడిలా రెచ్చిపోతున్నాడని వ్యాఖ్యానించాడు. అతన్ని ఊరకే చేజింగ్ మాస్టర్ అనలేదు. ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంత టార్గెట్ ఉన్నా అతని బ్యాటింగ్ శైలి మాత్రం మారదు. అవే షాట్స్, అవే ప్లేస్మెంట్స్. ఎంతమంది క్రికెట్లో బ్యాట్స్మెన్లు ఉన్నా కోహ్లీ లాంటి కవర్ డ్రైవ్లు మాత్రం ఎవరూ ఆడలేరని వ్యాఖ్యానించాడు. ఎగ్జాక్ట్లీ ఈరోజు కూడా అదే చేశాడని, ఆర్సీబీని విరాట్ కోహ్లీ ఒంటి చేత గెలిపించాడని వ్యాఖ్యానించాడు. చాలామంది బ్యాట్స్మెన్లు 30 ఏళ్ల వయసు దాటితేనే బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడతారు. అలాంటిది 37 ఏళ్ల వయసులో కోహ్లీ చాలా క్లాస్గా బ్యాటింగ్ చేస్తున్నాడని ప్రశంసించాడు.